నమస్కారం, వెల్కమ్ టు కిచెన్ మంత్ర. సో రకరకాల వంటకాలు చేసుకునేటప్పుడు దాంట్లో కొంచెం కొత్తదనం కోరుకునే వాళ్ళు చాలామంది కూడా ఉంటారు. అది కర్రీస్ కావచ్చు, పులావులు కావచ్చు, బిర్యానీలు కావచ్చు, స్నాక్స్ కూడా కావచ్చు. సో స్నాక్స్లో ఏంటంటే ఈవినింగ్ టైంలో ఎక్కువగా తీసుకుంటుంటాం. జర్నీలో పోయినప్పుడు ఎక్కువ కూడా ఏంటంటే ఎక్కడన్నా స్టాప్లో ఆగినప్పుడు కంపల్సరీగా స్నాక్స్కి ఎక్కువగా మనం ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాం కదా. స్నాక్స్ అనగానే సమోసా చాలామంది కూడా ఇష్టం. సో దాంట్లో రకరకాలుగా ఉంటాయి. స్వీట్ చేసుకుంటారు, ఫిల్లింగ్ అనేది వేరే వేరేగా ఉంటుంది. ఈరోజు నేను కొంచెం నాన్ వెజ్ కాంబినేషన్లో చేస్తున్నాను. అది కూడా ఏంటంటే చికెన్తో పాటుగా ఒక లీఫీ వెజిటేబుల్ కూడా యాడ్ చేస్తున్నాను. చికెన్ పాలక్ సమోసా. ఓకే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ మనకు సిద్ధంగా ఉన్నాయి. సో ఇది కొంచెం ప్రాసెస్ ఉంటుంది, ఎందుకంటే మనకు కొద్దిగా డిఫరెంట్గా చేస్తున్నాను. ఏదంటే నేను రిబ్బన్ సమోసా అని కూడా అంటారు దీన్ని. ఫోల్డింగ్స్ వస్తుంది. రెగ్యులర్గా మనం చేసుకునే సమోసా కొంచెం అడిషనల్గా మనం కొద్దిగా టైం తీసుకొని చేసిందంటే చూడడానికి లుక్ అనేది కూడా బాగుంటుంది, అంటే అపియరెన్స్ కూడా బాగుండాలి కదా. సో దానికి నేను ఎలా అనేది నేను చూపిస్తాను. బట్ ఫస్ట్ ఏంటంటే మనం పిండి అనేది కలుపుకుందాం. సో ఫస్ట్ మైదా పిండి. సో సమోసా కంపల్సరీగా మైదాతో బాగుంటుంది. కావాలనుకుంటే 50% మైదా 50% ఆట కలుపుకోవచ్చు. దీంట్లో కొద్దిగా వాము, అలాగే కొద్దిగా ఉప్పు సరిపడా, అలాగే కొద్దిగా ఆయిల్. దీనివల్ల ఏంటంటే కొంచెం ఆ క్రిస్పీనెస్ అనేది వస్తుంది. సో ఇదంతా ఒకసారి ఆయిల్ అంతా కూడా పిండికి బాగా పట్టే విధంగా కలిపేసుకొని నీళ్ళతో కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఇది మెత్తగా వస్తే ఏంటంటే మనకు రోల్ చేసుకునేటప్పుడు సాగిపోతూ ఉంటుంది. సో ఇది మీకు నేను రఫ్గా చూపిస్తున్నాను, ఎందుకంటే ఇది ముందు చేసి పెట్టేసుకుంటే మనకు ఎప్పుడైనా సమోసాలు చేసుకునేటప్పుడు కాసేపు నానాలి. అప్పుడు మనకు కొంచెం అది సాఫ్ట్గా అయిపోయి సమోసా చుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. పిండి రెడీ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ నేను పిండి ముందుగానే కలిపెట్టేశాను. 15 నుంచి ఒక 20 నిమిషాల పాటు పక్కన ఉంటే మనకి ఇది సమోసా చేసుకోవడానికి చుట్టుకోవడానికి రెడీ అనమాట. ఇది పక్కన పెట్టేసి స్టఫింగ్ రెడీ చేసేసుకుందాం. సో ఈలోగా డీప్ ఫ్రై చేసుకుంటాం కదా, ఆయిల్ కూడా మనం పక్కన పెట్టేసుకుంటే అది మెల్లిగా వేడి అవుతూ ఉంటుంది. ఈలోగా స్టఫింగ్ కూడా రెడీ చేసేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆయిల్, అలాగే ఇక్కడ స్టఫింగ్ కొరకు ఫస్ట్ కొద్దిగా ఆయిల్. సో దీంట్లో కూడా ఫ్లేవర్స్ మనం రకరకాలుగా మార్చుకుంటూ తయారు చేసుకోవచ్చు నాన్ వెజ్ చేసుకునేటప్పుడు కూడా. ముందుగా సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు. సో స్టఫింగ్ చేస్తున్నాం కాబట్టి ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి ఈజీగా రోల్ చేసుకునేటప్పుడు కూడా డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. దీంట్లోనే చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు. సో ఇక్కడ మనకు బోన్లెస్ చికెన్ తీసుకోవాలి, ఎందుకంటే మనకి సమోసా స్నాక్లా తీసుకుంటాం కాబట్టి బోన్లెస్ అయితేనే బాగుంటుంది తినడానికి, మధ్యలో ఎలాంటి డిస్టర్బ్ కూడా లేకుండా. సో కొంచెం పచ్చి వాసన పోతే సరిపోతుంది మనకు ఉల్లిపాయలది. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే. నెక్స్ట్ సరిపడా ఉప్పు. సో పాలకూరలో కొంచెం లైట్గా మనకు ఉంటుంది కదా, కాబట్టి చూసి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చికెన్ కొంచెం మిన్స్లా చేసుకున్నాం, అప్పుడు మనకు స్టఫింగ్ ఈజీగా ఉంటుంది. దీంట్లోనే కొద్దిగా కారం యాడ్ చేస్తున్నాను ఇక్కడ. సో పచ్చిమిర్చి ఉంది, అలాగే కొంచెం కారపొడి కూడా యాడ్ చేసుకుంటాం.
సో చాలామంది కూడా వంటల్లో ప్రయోగాలు చేయడం చాలా ఇష్టం కదా, సో అలాంటి వాళ్ళు ఇది డెఫినెట్గా ట్రై చేయొచ్చు. సో చికెన్లో కొంచెం వాటర్ ఉంటుంది, అది కొంచెం మనకి ఆవిరి రూపంలో వెళ్ళిపోవాలి, లేకపోతే మనకి ఆ సమోసా ఏంటంటే కొంచెం మెత్తగా అయిపోతుంది, క్రిస్పీగా ఉండకుండా. దీంతో పాటుగానే పాలకూర, ఒక ఆకుకూర కూడా దీంట్లో యాడ్ చేసుకుంటున్నాం. సో పాలకూరను ఇంకో రకం కూడా దీంట్లో మనం వాడుకోవచ్చు, అంటే పిండి కలిపేటప్పుడు పేస్ట్లా చేసేసి పిండిలో కలుపుకుంటే కూడా కొంచెం మనకు ఆ పై లేయర్ ఏంటంటే మనకు కొంచెం గ్రీనిష్ కలర్లో వస్తుంది, అలా కూడా చేసుకోవచ్చు. సో ఒకసారి పాలకూరతో, ఒకసారి తోటకూరతో, అలా కొంచెం అంటే కొంచెం మందంగా లేనివి గోంగూరతో చేసుకుంటే కొంచెం పేస్ట్లా వస్తుంది, అలాగే చుక్కకూర బచ్చలి తీసుకున్నా కొంచెం పేస్ట్లా వస్తుంది. ఏవైతే దీనికి కరెక్ట్గా సెట్ అవుతాయో మనకు చుట్టుకోవడానికి అలాంటి లీఫీ వెజిటేబుల్ దీంట్లో మీరు హ్యాపీగా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో కొన్ని ఇప్పుడు మనం దీంట్లో పొడులు యాడ్ చేసుకున్నాం. కొంచెం జీలకర్ర పొడి, కొద్దిగా చట్పటాగా ఉండడానికి చాట్ మసాలా, ఇది లేకపోతే మీరు ఆమ్చూర్ అయినా దీంట్లో వాడుకోవచ్చు. కొంచెం గరం మసాలా, నాన్ వెజ్ కాబట్టి కొంచెం గరం మసాలా పడితేనే బాగుంటుంది. అలాగే ఏ డిష్ తయారు చేసినా మనం చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకుంటాం కదా, దీంట్లో కూడా బాగుంటుంది టేస్ట్ అనేది. ఓకే, సో ఆల్మోస్ట్ మన స్టఫింగ్ అనేది, సో స్టవ్ ఆపేసి దీన్ని కాస్త మనం చల్లారనిచ్చేద్దాం. ఈలోగా మనకు సమోసాకు కావాల్సిన ఆ షీట్ అనేది రెడీ చేసుకుందాం. పొడిపిండి కూడా కావాలి. సో పెద్ద సైజ్ మనం పూరీలా చేసుకోవాలి. కొంచెం పొడిపిండి వేసేసుకొని మరి ఎక్కువ మందం కాకుండా మరి యొక్క పల్చగా కూడా కాకుండా చేసుకోవాలి ఇది. ఓకే, సో దీన్ని పక్కన పెట్టేసుకొని ఇంకోటి కూడా రెడీ చేస్తాను. అన్నీ ఇలా రెడీ చేసి ఒకేసారి మనం డీప్ ఫ్రైకి వేసుకుంటుంటే మనకు ఈవెన్గా వస్తాయి, కలరింగ్ అనేది కూడా బాగుంటుంది, వేగడం కూడా కరెక్ట్గా వేగుతుంది అనమాట. చిన్న చిన్న టెక్నిక్స్ ఉంటాయి. కొద్దిమంది ఏంటంటే ఒక్కొక్కటి అయిపోయిన వెంటనే వేస్తూ ఉంటారు, ఫస్ట్ది కొంచెం ఎక్కువగా వేగుతుంది, లాస్ట్ది కొంచెం పచ్చిగా ఉంటుంది. అలా కాకుండా అన్నీ రెడీ చేసుకొని ఒకేసారి నూనెలో వేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఏంటంటే మనం 4 పార్ట్స్గా, ఓకే, ఇది రఫ్గా మీకు అర్థం కావడానికి నేను చూపిస్తున్నాను, ఇలా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి స్ట్రిప్స్లా కట్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి ఈ ఆపోజిట్ అనేది మనకు కట్ చేయకుండా ఉంటాం, ఈ ఆపోజిట్ని కట్ చేసుకుంటాం. ఇక్కడ ఎన్ని వచ్చాయి, ఇక్కడ అన్నీ రావాలి. ఓకే, సో ఇది కటింగ్ మనకి. నెక్స్ట్ స్టఫింగ్.
సైజుని బట్టి స్టఫ్ వేసుకోవాలి. ఇది ఇలా వచ్చేస్తుంది, పైనుంచి అంచులు మూసేసేయాలి. ఓకే, కొంచెం గట్టిగా మూసేస్తే మనకి డీప్ ఫ్రై అయ్యేప్పుడు బయటికి రాకుండా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఈ లేయర్ ఇలా వస్తుంది, ఈ లేయర్ ఇక్కడ ఇలా వస్తుంది. ఇలా ఒక్కొక్కటి ఓకే. సో ఒక్కొక్కటి, ఒకటి అటువైపు నుంచి, ఒకటి ఇటువైపు నుంచి. ఈ లాస్ట్ది కొంచెం ఇలా గట్టిగా ప్రెస్ చేయాలి, ఎందుకంటే విడిపోకుండా సపరేట్ కాకుండా వస్తుందన్నమాట. ఓకే, సో ఇది ఒకటి మనకు ఫిల్లింగ్ అయిపోయింది. ఇవన్నీ కూడా కొంచెం గట్టిగా నొక్కేసుకుంటే డీప్ ఫ్రై అయ్యేటప్పుడు విడిపోకుండా ఉంటుంది. ఓకే, ఇంకోటి కూడా చేసుకుందాం ఇలాగే. ఆయిల్లో వేసేసి డీప్ ఫ్రై చేసేసుకోవడం. ఓకే, వేసిన వెంటనే మనం తిప్పేయకుండా కాసేపు అలా వదిలేసి ఆ తర్వాత టర్న్ చేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే మనకు సమోసా రెడీ అవుతుంది. ఓకే, మన సమోసాలు మంచి కలర్ వచ్చేసాయి. సో స్టవ్ ఆఫ్ చేసేసి ఒక్కొక్కటిగా తీసేసుకున్నాం. ఓకే, ఓకే. సో వేడివేడిగా చికెన్ పాలక్ సమోసా రెడీ అయిపోయింది. నేను చెప్పాను కదా, రిబ్బన్ సమోసా అని కూడా అంటారు. మీ ఇష్టం, మీ పేరు ఏదైనా పెట్టుకోవచ్చు. నేను మటుకు రెండు దీంట్లో స్టఫింగ్ ఏదైతే యూజ్ చేశానో వాటి నేమ్ దీంట్లో యాడ్ చేశాను అనమాట. సో ఈజీగానే తయారు చేసుకోవచ్చు. ఓకే, వెంటనే మీరు కూడా ట్రై చేయండి. సో దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. చికెన్ పాలక్ సమోసా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన పాలకూర 1 కప్పు, బోన్లెస్ చికెన్ 1/2 కప్పు, మైదా 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, వాము 1/2 టీ స్పూన్. చికెన్ పాలక్ సమోసా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో మైదా పిండి, వాము, కొద్దిగా ఉప్పు, నూనె వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కాస్త నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. మరొక స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడా ఉప్పు, చికెన్ కీమా, కారం వేసి వేగాక అందులో తరిగిన పాలకూర, జీలకర్ర పొడి, చాట్ మసాలా, గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా వేయించుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు సిద్ధం చేసుకున్న పిండిని చిన్న చిన్న ఉండలు తీసుకొని పీటపై వేసి పూరీలా ఒత్తుకొని చివరి అంచుల్లో కట్ చేసుకుని చల్లార్చుకున్న చికెన్ మిశ్రమాన్ని అందులో స్టఫ్ చేసి క్లోజ్ చేసి వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చికెన్ పాలక్ సమోసా రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూశారు కదా. కొంచెం ఇన్నోవేటివ్గా కొద్దిగా స్పెషల్గా ఉండాలనుకున్నప్పుడు కొంచెం ఓపికతో ఇలాంటివి ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. కాంప్లిమెంట్స్ కూడా సూపర్గా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ కార్వింగ్ ఆర్ట్. వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు జుకినీతో, అంటే ఎక్కువగా మనం సలాడ్స్లో వెస్ట్రన్ దాంట్లో యూజ్ చేస్తుంటాం కదా, సో దాంతో చేస్తున్నాను. ఒక ఫిష్ షేప్లో చేస్తాను. ఒక్క దాంట్లో మనం 2 తయారు చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ నేను ఎల్లో కలర్ తీసుకునేది, గ్రీన్ అండ్ ఎల్లో 2 కలర్స్లలో వస్తుంది. మనకి ఏది కావాలంటే అది వాడుకోవచ్చు.
సో ఇది వన్ సైడ్కి కొంచెం చూపిస్తున్నాం. సో మధ్యలో నుంచి కొంచెం లేయర్ తీస్తున్నాను, కొద్దిగా డిజైన్ అనేది మనకు కనపడడానికి. ఓకే, సో ఇలా వైటిష్లో ఉంటుంది. డీప్ కట్, ఓకే. సో దీన్ని యాస్టీస్గా అలాగే మెల్లిగా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, అంటే ఆ షేప్ అనేది మనకు డిస్టర్బ్ కాకుండా. ఇక్కడ ఇది అక్కడ కట్ చేసాం కాబట్టి మనకి ఎక్కడెక్కడ మనకు కొంచెం వంపులు కావాలో అక్కడ ఇలా మెల్లిగా బెండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ టూత్ పిక్స్ యూజ్ చేసి ఐస్ మీడియం పెడుతున్నాను. సో ఇక్కడ కొంచెం నోరు ఓపెన్ చేస్తున్నాం చిన్నగా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ టైల్స్ అలాగే ఫిన్స్ అన్ని మిగతా ఏదైతే మిగిలిపోయిందో మనకు దీంట్లోంచి తీసుకుంటున్నాం. కట్ చేస్తే మనకు సైజ్ అనేది తగ్గుతుంది, అక్కడ ఫిక్స్ కూడా అవుతుంది. టేల్ వచ్చేసి కొంచెం పెద్ద సైజులో. ఓకే, వెనకాతలు కొంచెం మనం ఇది పీల్ చేసేసి అది కొద్దిగా మనకు బెండ్ అవుతుంది, థిక్నెస్ అనేది తగ్గుతుంది కాబట్టి. ఇక్కడ కొంచెం జిగ్జాగ్, ఓకే. సో ఇలా ఫిష్ షేప్ అనేది మనం సింపుల్ మెథడ్లోనే, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఒకటి కీరాతో కూడా ఇది వస్తుంది, హ్యాపీగా చేసుకోవచ్చు. అంటే లేత అది తీసుకుంటే మనకి ఏంటంటే ఎట్ కావాల్సినట్టు బెండింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ కటింగ్ అనేది మనం ఎందుకంటే బెండింగ్ కంఫర్ట్గా ఉండడానికి ఆ కటింగ్స్ మనకు హెల్ప్ చేస్తాయి. ఎట్లా అంటే అట్లా మనం దాన్ని బెండ్ చేయొచ్చు. మిగతా స్లైసెస్ ఇలా కట్ చేసి పెట్టేసుకుంటే మనకు ఒక మంచి ఫిష్ షేప్లో తయారు చేసుకోవచ్చు. దీనిపై నుంచి కొంచెం సాల్ట్, పెప్పర్ అది చాలా వేసుకుంటే సలాడ్ లాగా కూడా తీసేసుకోవచ్చు. ఓకే, వెంటనే మీరు కూడా ట్రై చేయండి. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. సో చాలామంది కూడా ఈవినింగ్ టైంలో లేకపోతే పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు స్నాక్స్ చేసిస్తాం కదా మనం, అంటే డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్తో. ఎక్కువసార్లు ఏంటంటే ఆయిల్ అలా సడన్గా పొంగిపోతూ ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి అంటే మనం వేసే క్వాంటిటీ ఎక్కువ కావచ్చు, లేకపోతే మనం దాంట్లో వేసే పదార్థాల వల్ల కూడా కొద్దిగా నూనె అంటే నురుగునరుగా వచ్చేసి అది పొంగిపోతూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలంటే మనం ఆ నూనె వేడి చేసేటప్పుడే ఆ మాత్రం అంటే
చిన్న నిమ్మకాయ సైజ్ అంతా మనం చింతపండుని దాంట్లో వేసేసి అది కొంచెం వేడైన తర్వాత దాంట్లో మనం తీసేసి మనకు కావాల్సిన డిష్ను మనం డీప్ ఫ్రై చేసుకుంటే నూనె పొంగకుండా ఉంటుంది. ఈ డిష్లు నీట్గా వస్తాయి. చూసారు కదా, చిన్న చిన్న ఐడియాస్తోనే మనం హ్యాపీగా పెద్ద పెద్ద కార్వింగ్స్ని తయారు చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ టేస్టింగ్ టైం. ఓకే, సో చికెన్ పాలక్ సమోసా రెడీగా ఉంది. ఇక్కడ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. ఓకే, సో స్టఫింగ్ చూడండి, మధ్య కట్ చేశాను నేను. నీట్గా కనిపిస్తుంది, సింపుల్గా కూడా ఉంటుంది అనమాట. మనకి చేసుకోవడానికి కొంచెం ఏంటంటే టైం టేకింగ్, మనకి అంతకుమించి ఏం లేదు. దీనికి సైడ్ డిష్లు మీకు అంటే డిప్పింగ్ కోసం మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. లోపల చికెన్ అంది కాబట్టి ఇంకేం అక్కర్లేదు, వేడివేడిగా తినేస్తే సూపర్గా ఉంటుంది. కొంచెం స్పైసీగా ఉంది చికెన్. పై లేయర్ అంతా క్రిస్పీగా వచ్చేసింది. ఒక్క నిమిషం, ఎందుకంటే కొంచెం మంచి ఎంజాయ్ చేస్తాను నేను. టేస్ట్ సూపర్గా ఉంది. చికెన్ వేసుకున్నాం, పాలకూర ఆ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. మీకు చెప్పాను కదా ఇందాక, మీకు నచ్చిన ఆకుకూర ఏదన్నా దీంట్లో యాడ్ చేసుకుంటే డిఫరెంట్ ఫ్లేవర్స్లో హ్యాపీగా చేసుకోవచ్చు. కొంచెం ఓపికతో మీరు ఇలా రిబ్బన్లా చేసేసుకుంటే కూడా బాగుంటుంది. అది లేకుండా సేమ్ స్టఫింగ్తో మనం రెగ్యులర్ సమోసా కూడా చేసుకోవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, టేస్టీ వెరైటీగా ఉన్న ఈ సమోసాను వెంటనే ట్రై చేసేయండి. ఇది ఇవాళ మన కిచెన్ మంత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక టేస్టీ డిష్తో పాటు అందమైన కార్వింగ్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు నమస్తే.